చిట్టి ప్రాణాలు, మీకు తెలుసు కదా మేము ఎంతో కష్టపడి ఎన్నో విషయాలు సేకరించి ఫ్యాక్స్ వీడియోలు చేస్తున్నామని. సో ఒక చిన్న హెల్ప్ అడుగుతాను, కాదనకుండా చేస్తారు కదా? చేస్తారులేండి, నాకు తెలుసు. అదేంటంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోలు చూస్తున్నట్టయితే మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో ఈ చిట్టి ప్రాణం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అబ్బా అమ్మా, ఏమైందిరా కడుపలా పట్టుకున్నావు? కడుపు నొప్పే. అంత సడన్ గా ఎందుకు వచ్చిందిరా? ఎగ్జామ్లు కూడా లేవుగా. అమ్మా, ఈ నొప్పి ఆట వల్ల వచ్చింది కాదే, మరి వేటి వల్ల? గ్యాప్ వల్ల. కర్నూలు స్టోరీలో నువ్వు ఇచ్చిన సస్పెన్స్ వల్ల. ఆ మిగతా స్టోరీ ఏదో చెప్పవే. స్నేహం శాపం ఎలా అయింది? కర్ణుడికి ఆ తర్వాత ఏమైంది? అసలు దుర్యోధనుడు ఏ ఉద్దేశంతో కర్ణుడితో ఫ్రెండ్షిప్ చేస్తాడు? చెప్పమ్మా చెప్పు, లేకపోతే కడుపు నొప్పితో చచ్చిపోయేలా ఉన్నాను. చెప్తా. ఇదిగా అమ్మ ఎడిటర్, కొంచెం ఆ లోగో లేకుండా వేసేయమ్మా. ఆ రోజు సభలో అందరూ కర్ణుణ్ణి నువ్వు సోతపుత్రుడివి, నీకెందుకు యుద్ధం అని అవమానిస్తుంటే, దుర్యోధనుడు మాత్రం కర్ణుడు కులాన్ని కాకుండా అతని శక్తులను చూసి అంగరాజ్యానికి రాజుగా ప్రకటిస్తాడు. అప్పటి నుంచి కర్ణుడు తనకి ఇంతటి హోదాని గౌరవాన్ని కల్పించిన దుర్యోధనుడిపై ఎనలేని అభిమానాన్ని పెంచుకుంటాడు. దుర్యోధనుడికి ఏ ఆపద వచ్చినా ఒక కవచంలో అడ్డుగా నిలిచి కంటికి రెప్పలా కాపాడేవాడు. అలా కొనసాగుతుండగా ఆఖరి ఘట్టం రానే వచ్చింది. పాండవుల 12 ఏళ్ల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తయ్యాక కృష్ణుడు దుర్యోధనుడి దగ్గరికి రాయబారిగా వెళ్తాడు. కనీసం 5 ఊర్లని ఇమ్మని దుర్యోధనుడు అడుగుతాడు. అప్పుడు దుర్యోధనుడు 5 ఊర్లని కాదు, 1 అంగుళం కూడా ఇచ్చేది లేదు అని పొగరగా సమాధానం చెప్తాడు. దీంతో అన్నదమ్ముల మధ్య యుద్ధం మొదలవుతుంది. ఒక పక్క పాండవులు కౌరవులు ఇరు వర్గాల్లో యుద్ధ సన్నాహాలు ఆగమేఘాలమే జరుగుతూ ఉంటే, ఇంకొక పక్క కృష్ణుడు కర్ణుడితో తన జన్మ రహస్యాన్ని వివరిస్తాడు. కర్ణ, నువ్వు అనుకున్నట్టు నువ్వు ఒక సారథి పుత్రుడివి కాదు, నీ తండ్రి అతిరథుడు కాదు. కుంతీదేవి కన్యగా ఉన్నప్పుడే సూర్య భగవానుని అంశతో నువ్వు జన్మించావు. అయితే నీ తల్లి లోక నిందలకు భయపడి నిన్నొక పెట్టెలో పెట్టి గంగా ప్రవాహంలో విడిచింది. అప్పుడు నువ్వు అతిరథుడికి దొరికావు. ఇప్పటి వరకు నువ్వు భరించిన అవమానాలు, పడిన నిందలు చాలు, నాతో పాటు వచ్చే. నువ్వు తమ సోదరుడివి అని తెలిస్తే పాండవులు చాలా సంతోషిస్తారు. పాండవులలో నువ్వు ప్రథముడువు కనుక ఈ సామ్రాజ్యానికి అంతటికి చక్రవర్తి అవుతావు అని చెప్తాడు. ఇదంతా విన్న కర్ణుడు పాండవులు తన తమ్ముళ్ళు అని తెలిసి ఆనందపడాలో, లేక తన తమ్ముళ్లతోనే యుద్ధం చేయాల్సి వస్తుందని బాధపడాలో తెలియక శ్రీకృష్ణునితో ఇలా అంటాడు. కృష్ణ, కుంతి నా తల్లి అంటున్నావు, అయ్యుండొచ్చు, కానీ ఆమె నన్ను కనగానే త్యాగించింది. తన కడుపున పుట్టకపోయినా సొంత బిడ్డ కంటే ఎక్కువగా రాధ నన్ను పెంచింది. అతిరథుడు నన్ను కన్న తండ్రిలా ఆదరించాడు. ఎన్నాళ్ళు నన్ను పెంచి పోషించిన వాళ్ళని నేను ఎలా వదిలేసి వచ్చాను? పెంచిన వాళ్ళది కూడా ప్రేమే కదా కృష్ణ. అంతేకాకుండా ఈనాడు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం దుర్యోధనుడు. ఇదంతా మర్చిపోయి పాండవుల పక్షాన చేరి దుర్యోధనుడికి మిత్రద్రోహం చెయ్యనా అని కృష్ణుడిని ప్రశ్నిస్తాడు. ఓ, ఇంతకీ కర్ణుడు ఎవరి తరపున యుద్ధం చేస్తాడమ్మా? రాజ్యం రక్త సంబంధం కంటే స్నేహధర్మమే ముఖ్యమని కౌరవుల తరపున యుద్ధం చేస్తాడు. కర్ణుడి స్వామి భక్తిని చూసి కృష్ణుడు కూడా మెచ్చుకుంటాడు. ఆ తర్వాత దుర్యోధనుడు భీష్ముడిని కౌరవ సైన్యానికి సైన్యాధ్యక్షుడిగా నియమిస్తాడు. భీష్ముడు యుద్ధంలో వేయవలసిన వ్యూహాలను, పాటించాల్సిన నియమాలను, అలాగే ఎవరెవరు ఏ బాధ్యతలు చేపట్టాలో సభాముఖంగా వివరిస్తుంటాడు. కర్ణుడినేమో అర్ధరథుడిగా నియమిస్తాడు. అర్ధరథుడు అంటే సామాన్య వీరుడి కంటే తక్కువ వాడు. భీష్ముని నిర్ణయానికి మండిపడ్డ కర్ణుడు, విలువిద్యల్లో అర్జునునికి సరిసమానమైనట్టు వాడిని నేను. అర్ధరథుడిన సోతపుత్రుడు అయినందుకే కదా నాకు ఈ అవమానం. నీ జాతి అహంకారానికి తల ఒగ్గేదేలే, కథన రంగంలో నువ్వు ఉన్నంత వరకు కాలు మోపేదేలే అంటూ ప్రతిజ్ఞ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భీష్ముడు 10వ రోజు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుని బాణాలతో సంధించబడి నేలపైకి ఒరుగుతాడు. భీష్ముడిని చూడడానికి కర్ణుడు అక్కడికి వెళ్తాడు. భీష్ముడు కర్ణుడితో ఇలా అంటాడు. కర్ణ, నీ జన్మ రహస్యం, నీ సోరత్వం అన్నీ నాకు ముందే తెలుసు. అయినా కావాలనే నిన్ను అర్ధరథుడిగా నియమించాను. ఎందుకంటే నువ్వు నేను పక్క పక్కన ఉండి ఒకసారి యుద్ధం చేస్తే పాండవులు ఒక్కరోజు కూడా నిలవలేరు. నేను ధర్మపక్షపాతిని, అందుకే పాండవుల పక్షాన ఈ నిర్ణయం తీసుకున్నాను. నన్ను క్షమించు మనవడా అని కర్ణుడిని వేడుకుంటాడు. తర్వాత కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలోకి ప్రవేశిస్తాడు. అయితే కర్ణుడికి రథసారథిగా దుర్యోధనుడు శల్యుడిని నియమిస్తాడు. ఈ శల్యుడు ఎవరో కాదు, నకుల సహదేవుల మేనమామ. శల్యుడు కౌరవుల పక్షాన యుద్ధం చేస్తున్నా మనసులో మాత్రం పాండవులు గెలవాలని కోరుకునే
కాదనేవాడు. అందుకే యుద్ధ సమయంలో తన సూటిపోటి మాటలతో కర్ణుడిని బాధించేవాడు. అమ్మా, కర్ణుడు కుంతీదేవికి ఏదో మాటిస్తాడు కదా, అదేంటి? అదా, కృష్ణుడు కర్ణుడితో పాండవుల పక్షాన యుద్ధం చేస్తే రాజ్యానికి రాజుని చేస్తా అన్నా సరే, రాజ్యం రక్త సంబంధం, ఆఖరికి తన ప్రాణాల కన్నా స్నేహధర్మమే ముఖ్యమని కృష్ణుడి మాటని ఒప్పుకోడు. కృష్ణుడి ఈ ప్రయత్నం విఫలం అవ్వడంతో ఈసారి తల్లి సెంటిమెంట్ ని వాడాలి అనుకుంటాడు. అందుకోసమని కుంతీదేవిని చాటుగా కర్ణుడి దగ్గరికి పంపిస్తాడు. అప్పుడు కుంతీదేవి కర్ణునితో, నాయనా కర్ణ, పాండవులు ఎవరో కాదు, నీ సొంత తమ్ముళ్ళు, వాళ్ళతో యుద్ధం వద్దు, పాండవులను చంపవద్దు అని కోరుకుంటుంది. ఎవరు ఏమడిగినా కాదని కర్ణుడు సాక్షాత్తు కన్నతల్లే కోరేసరికి పాండవులలో అర్జునుని తప్ప మిగతా ఎవరిని యుద్ధంలో దొరికినా సరే చంపనని మాటిస్తాడు. ఆ తర్వాత కృష్ణుడు అర్జునుని ప్రాణాలు ఎలాగైనా కాపాడాలని ఇంద్రుడిని బ్రాహ్మణ రూపంలో కర్ణుడి దగ్గరికి పంపించి సహజ కవచ కుండలాలను దానంగా అడగమంటాడు. ఇదంతా చూస్తున్న సూర్య భగవానుడు కర్ణునితో, ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో నీ దగ్గరికి వస్తున్నాడు, కవచ కుండలాలను దానంగా ఇవ్వమని అడుగుతాడు. నువ్వు ఇవ్వద్దు, ఇస్తే నీ ప్రాణాలకే ముప్పు అని హెచ్చరిస్తాడు. దానికి కర్ణుడు, ఎన్నాళ్ళు ఎవరేం అడిగినా కాదనకుండా ఇచ్చాను, ఇప్పుడు ఈ అశాశ్వతమైన శరీరం కోసం నన్ను మాట తప్పమంటారా తండ్రి? సాక్షాత్తు దేవతలకు రాజైన ఇంద్రుడు యాచిస్తుంటే నాకు అంతకంటే ఏం కావాలి అంటూ బ్రాహ్మణుడు అడగగానే తన చర్మాన్ని ఒలిచి కవచ కుండలాలను దానంగా ఇచ్చేస్తాడు. కృష్ణుడు ధర్మాన్ని నిలబెట్టడం కోసం కర్ణుడిని ఒక మెట్టు కిందకి దించుతాడు. కురుక్షేత్ర యుద్ధంలో ఘటోత్కచుడి తాకిడి తట్టుకోలేక కౌరవ సైన్యం మొత్తం పరుగులు పెడుతుంది. దీంతో చేసేదేం లేక కర్ణుడు అర్జున్ని చంపడానికి దాచిన వాసవి శక్తి అస్త్రాన్ని ఘటోత్కచుడిపై ప్రయోగిస్తాడు. దాంతో ఘటోత్కచుడు అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. దుర్యోధనుడిని అర్జునుడు తన బాణాలతో బంధించాడని తెలిసి కర్ణుడు అక్కడికి వెళ్తాడు. కర్ణుడి రథం వస్తుంటే పాండవుల సైన్యం అంతా భయంతో అక్కడి నుండి పరుగులు పెడతారు. అది చూసి అర్జునుడు ఆశ్చర్యపోతాడు. కర్ణుడి రథం అర్జునుడి రథం ముందు ఆగింది. ఇప్పుడే అసలు సిసలైన యుద్ధం మొదలైంది. అదే కర్ణార్జునుల యుద్ధం. ఈ యుద్ధాన్ని చూడడం కోసం మిగతా సైనికులందరూ యుద్ధాన్ని మానేశారు. పైనుంచి దేవతలు, గంధర్వులు, ఋషులు అందరూ కర్ణార్జునుల యుద్ధాన్ని వీక్షిస్తూ ఉంటారు. కర్ణ అర్జునుల మధ్య జరుగుతున్న భీకర పోరును చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అర్జునుడు బాణాలతో కర్ణుడి రథాన్ని కప్పేస్తుంటే కర్ణుడు ఆ బాణాల్ని అన్నిటినీ ఛేదించి అర్జునునిపై బాణాలను వదులుతున్నాడు. కర్ణుడి దాటికి అర్జునుని రథం 2 అడుగులు వెనక్కి వెళ్లేది. ఈ రథాన్ని వెనక్కి నెట్టడం అంటే ఈ విశ్వాన్ని వెనక్కి నెట్టడం. ఎందుకంటే ఆ రథం ఎవరో కాదు, హనుమంతుడు. అలాగే ఆ రథాన్ని నడుపుతుంది కృష్ణుడు. అంత శక్తివంతమైన రథం వెనక్కి వెళ్తుందంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కర్ణుడు ఏ స్థాయిలో యుద్ధం చేస్తున్నాడో. కర్ణుడు అతి భయంకరమైన నాగాస్త్రాన్ని అర్జునుడిపై ప్రయోగిస్తాడు. ఆ అస్త్రాన్ని నిలువరించడానికి అర్జునుడు కూడా ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. కానీ కర్ణుడు వేసిన నాగాస్త్రం అర్జునుడి యొక్క బాణాన్ని ఛేదించి అర్జునుని మీదకి వెళ్తుంది. ఇది చూసిన కృష్ణుడు వెంటనే తన పాదంతో రథాన్ని గట్టిగా తొక్కుతాడు. అప్పుడు ఆ రథం కొన్ని ఇంచులు కిందకి వెళ్తుంది. దాంతో అర్జునుని కంఠానికి తగలాల్సిన బాణం అర్జునుడి కిరీటానికి తగిలి ఆ కిరీటం కింద పడిపోతుంది. ఇలా కృష్ణుడు అర్జునుడి ప్రాణాలు కాపాడుతాడు. అంతలోనే భూమాత, పరశురాముడు, బ్రాహ్మణుల శాపం కార్యరూపం దాలుస్తాయి. కర్ణుడి రథం భూమిలోకి దిగిపోతుంది. అప్పుడు కర్ణుడు ఆ రథాన్ని పైకి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు కృష్ణుడు రథాన్ని పైకి లాగుతున్న కర్ణుడిపై బాణాలు సంధించాల్సిందిగా అర్జునునికి ఆజ్ఞాపిస్తాడు. అది విన్న కర్ణుడు భూమిపై నుండే యుద్ధం చేస్తాడు. అర్జునుని చంపడానికి కర్ణుడి బ్రహ్మాస్త్రం, భార్గవాస్త్రాన్ని ప్రయోగించడానికి ప్రయత్నిస్తాడు. కానీ పరశురాముడి శాపం వల్ల మంత్రాలేమి గుర్తుకురావు. తాను నేర్చుకున్న విద్య కూడా తనకు ఆపత్కాలంలో ఉపయోగపడట్లేదు అని బాధపడతాడు. ఆ తర్వాత అర్జునుడు నిరాధారుడై ఉన్న కర్ణుడి మీద బాణాల వర్షాన్ని కురిపిస్తాడు. కానీ ఆ బాణాలు ఏవి కర్ణుడికి తగలకుండా పక్కకు వెళ్ళిపోతాయి. ఇది చూస్తున్న కృష్ణార్జునులు ఏమిటి మాయ అని ఆశ్చర్యపోతారు. అప్పుడు కృష్ణుడు తన దివ్య దృష్టితో కర్ణుడిని చూడగా కర్ణుడు తన జీవితం మొత్తం చేసిన దాన ధర్మాలు అతడికి రక్షణ వలయంగా నిలిచుండడం చూస్తాడు. అప్పుడు కృష్ణుడు వెంటనే బ్రాహ్మణ రూపంలో కర్ణుడి దగ్గరికి వెళ్లి దానం అడుగుతాడు. దానికి కర్ణుడు, నిరాధారుడనై ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను, ఇప్పుడు నేను మీకు ఏం దానం ఇవ్వగలను అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నీ జీవితం మొత్తం నువ్వు దానం చేయగా సంపాదించిన పుణ్యఫలం మొత్తం నాకు దానం ఇవ్వమని అడుగుతాడు. కర్ణుడు వెంటనే ఏమీ ఆలోచించకుండా తన సంపాదించిన పుణ్యఫలం మొత్తం రక్తం రూపంలో ఒక గిన్నెలో పోసి
బ్రాహ్మణ రూపంలో ఉన్న కృష్ణుడికి దానం ఇచ్చేస్తాడు. దాంతో కర్ణుడికి రక్షణగా నిలిచిన ధర్మదేవత అతన్ని వదిలి వెళ్ళిపోతుంది. అలాంటి టైంలో కూడా దానం చేశాడా? చాలా గ్రేట్ అసలు. అప్పుడు అర్జునుడు అంజలికా అస్త్రాన్ని కర్ణునిపై సంధిస్తాడు. ఆ బాణానికి కర్ణుడి తల శరీరం నుండి వేరే చనిపోతాడు. అలా దానవీర శూర కర్ణగా మరణిస్తాడు. దానం పుణ్యం కోసం చేస్తారు, కానీ ఆ పుణ్యాన్ని దానంగా ఇచ్చేసి దానవీర సూర్యుడిగా తన యశస్సును చాటుకున్నాడు. గురువు పరశురాముడు, తల్లి కుంతీదేవి, బ్రాహ్మణుడు, భూమాత, శల్యుడు, ఇంద్రుడు ఈ 6 కర్ణుడు చావుకి ప్రధాన కారణం. ఇన్ని కారణాలు ఉండబట్టే కర్ణుడిని చంపగలిగారు, లేకపోతే కర్ణుడిని అస్సలు చంపలేరు. అంతటి యోధుడిని, పరాక్రమశాలిని ఎక్కడా చూడలేము. కర్ణుడు వీరత్వంతోనే కాదు, తన వ్యక్తిత్వంతో కూడా చరిత్రకెక్కాడు. దుర్యోధనుని స్నేహంలో అయినా స్వార్థం ఉందేమో కానీ కర్ణుడి స్నేహంలో మాత్రం ఎటువంటి స్వార్థము లేదు. అంత గొప్పవాడు కాబట్టే ఇప్పటికీ అతని గురించి మాట్లాడుకుంటున్నాం. సరేరా, నాకు సీరియల్ టైం అయ్యింది, వెళ్ళొస్తా. ఓకేనే, థ్యాంక్ యూ. హలో మీరెక్కడికి వెళ్ళిపోతున్నారండి బాబు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్, షేర్, కమెంట్ చేసి మన ఫన్మజీ ఫ్యాక్స్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.